మనం తీసుకునే డెసిషన్స్ మనల్ని మామూలుగా పరిగెట్టించవు కదా. నేను నా ట్రైన్ క్యాచ్ చేయడానికి జస్ట్ నా దగ్గర 2 hours మాత్రమే టైం ఉంది, కానీ నేను వెళ్లాల్సిన ప్లేస్ నుంచి మాత్రం ఆల్మోస్ట్ లైక్ 3 hours టైం పడుతుంది. అక్కడ నుంచి నేను పరిగెట్టుకుంటూ ఆటో స్టాండ్ కి వెళ్లేసరికి నేను జస్ట్ 10 minutes లో వెళ్లాల్సి వచ్చింది. మార్నింగ్ నుంచి ఏం తినకపోవడం వల్ల ఈ పరుగుల వల్ల చాలా ఆకలేసి కళ్ళు తిరిగినట్టు అయిపోయింది. దెబ్బకి అక్కడ ఆపిచ్చేసాను ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదని. కానీ అక్కడ స్పెషల్ ఫుడ్స్ అంట ఇవి. పరోటా విత్ మటన్ కర్రీ అయితే ఇచ్చారనమాట. టేస్ట్ వైజ్ చూసుకుంటే చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ కోయంబత్తూరులో పరోటా ఎక్కువగా తింటారు, ఏ షాప్ లో చూసినా కూడా పరోటానే కనిపించింది నాకు. అండ్ దాంతో పాటుగా దోశ కూడా చాలా బాగా తింటున్నారు. అక్కడ ఉన్న రెస్టారెంట్ లో ఒక వ్యక్తి ఎగ్ పుల్ట్ కూడా తీసుకొచ్చి ఇచ్చాడు, చాలా బాగుంటుంది మేడం పరోటాలో అని చెప్పి. నేను అక్కడ వెళ్ళేటప్పుడు బాగా గమనించింది ఏంటంటే రజనీకాంత్ సార్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు అనుకుంటా. ఎక్కడ చూసినా ఆయన పోస్టర్లే కనిపించాయి. ఇంకా ఫైనల్ గా జస్ట్ 2 minutes లో నేను రైల్వే స్టేషన్ కి రీచ్ అయ్యాను. అండ్ నా ట్రైన్ కూడా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మిస్ అయిపోతుండే. ఫైనల్లీ నేనైతే రన్నింగ్ చేస్తూ బాగానే ఎక్కేసాను. సేఫ్ గా బ్యాక్ టు హైదరాబాద్.